హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఐరోన్. ఏమైంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందని మనం చూస్తున్నా. కిచెన్లో ఉన్నా, చపాతీలు చేసుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ ఇక డే నైట్ వస్తుంది, ఇంట్లో వంట చేయలేను అనుకో నాకు పెంట్ అయిపోతుంది. ఆడ బిగ్ బాస్లో అయ్యకూడదు అంతా నాకైతుందని చెప్పి ఇక్కడ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నామినేషన్స్ నడుస్తున్నాయి కదా ఈరోజు. సో నామినేషన్స్ పైన అయితే నేను వీడియో చేయబోతున్నాను అనమాట. అయితే ఏంటి అంటే, ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియాది కదా. సో సోనియా నామినేషన్ పైన అయితే నేను వీడియో చేద్దామని డిసైడ్ అయినా అనమాట. సోనియా నామినేషన్ పైన నేను వీడియో చేద్దామని డిసైడ్ అయినా. బిగ్ బాస్లో ఏమో అవుతుంది, నాగమణి కంట ఏడుస్తున్నాడు, ఏమంటారు అందరు ఏడుస్తున్నారు, ఎమోషనల్ సీన్ ఒకటి అవుతుంది, నా లైఫ్ స్టోరీ మీకు తెలియదు అని చెప్పేసి అట్లా. సరే, లైవ్లో ఏదో జరుగుతుంది కానీ ఫస్ట్ అయితే మనం ఇది మాట్లాడుకుందాము. సోనియా వచ్చేసి ఫుల్ అందరికీ అబ్బా, ఎక్కడ నేను ఫస్ట్ వీడియో నుంచి ఇదే చెప్తున్నా, ఎక్కడ ఎవరికి ఏమి ఇచ్చి పడేలా ఇచ్చి పడేస్తుంది సోనియా. అయితే ఆమె నామినేషన్ వచ్చేసి ఎవరు అని అంటే, ఫస్ట్ అయితే బేబక్క. ఫస్ట్ బేబక్కని అయితే నామినేట్ చేసింది. ఎందుకు అని అంటే, సేమ్ 3 వీడియోల నుంచి మాట్లాడుకుంటున్నా అదే పాలకూర పప్పు కోసం బేబక్కని అయితే నామినేట్ చేసింది అనమాట. ఏంటంటే, అక్క మీరు అంత ఇర్రెస్పాన్సిబుల్ అయ్యిండ్రు మా ఆకలిని చూసుకొని కూడా. ఎందుకంటే మనము 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి అంటే 2 డేస్ నుంచి మనము ఏ దాంట్లో అయితే మనము ఉన్నామో, ఏ స్ట్రెస్లో అయితే మనం ఉన్నామో, ఆ స్ట్రెస్లో మనకి ఏకదం అసలు రేషనే ఉండదు అని చెప్పింది కదా. సడన్గా రేషన్ వచ్చేసరికి, ఆ రేషన్ వచ్చిన తర్వాత మీరు సరే అందరికన్నా ఎల్డర్ కాబట్టి మీరు చెయ్యండి అని చెప్పేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు చెయ్యలేరు కదా అక్క. ఆ ఒక ఆకలి బాధతోని నేనైతే మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని అయితే కరెక్ట్గా చెయ్యాలి. లేదు అని అంటే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు అని చెప్పేసి క్లియర్గా అయితే బేబక్కని అయితే నామినేట్ చేసింది. బేబక్కని నామినేట్ చేసినప్పుడు బేబక్క కూడా అంటే నిన్నటి వరకు అందరు అన్నారు కదా, డిఫెండ్ చేసుకోవట్లేదు అక్క, మీరు డిఫెండ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు కదా. అందుకనేసి బేబక్క ఈరోజు అయితే డిఫెండ్ చేసుకుంది. ఆమె కూడా చెప్పింది, అవును కానీ నాకు ఆ కుక్కర్ అదంతా కొత్తది కదా, సో అట్లా అని చెప్పేసి నాకు రాలేదు అది ఇది అని చెప్పేసి ఆమె ఏదో డిఫెండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేసింది. కానీ సోనియా ఆమె పాయింట్స్ ఆమె అయితే చాలా అంటే చాలా మంచిగా గట్టిగా క్లారిటీగా ఇచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బేబక్క పాయింట్స్ అనమాట. అయితే ఏమంటారు, సెకండ్ వచ్చేసి బేబక్క విషయంలో ఇంకొకటి ఉంది, నేను నోట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ. ఎప్పుడైతే బేబక్కని సోనియా నామినేట్ చేసిందో అప్పటి వరకు నేను గమనించింది, నేను నోట్ చేసుకున్న పాయింట్ చెప్తున్నా. నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ముగ్గురు మాత్రం అప్పటి వరకు బేబక్కకి సపోర్ట్ చేసి, బేబక్క నువ్వే చేయాలి, నువ్వే కుకింగ్ ఉండాలి, నువ్వే చేయాలి అది ఇది అని చెప్పేసి బేబక్క మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. ఆల్ ఆఫ్ ద సడన్ సోనియా బేబక్కని నామినేట్ చేయగానే, అంటే అంటారు కదా నమ్మినాక నిండా ముంచేస్తారు అని చెప్పేసి అలాగైతే చేసి తీసుకొచ్చేసారు. అంటే ఆ నామినేషన్ చూస్తే మాత్రం నాకేమనిపించింది అంటే, అరే వీళ్ళు బేబక్కని ఒప్పించిందే వీళ్ళు. యాక్చువల్గా నిఖిల్ వాళ్ళే అక్క మీరే ఎల్డర్ కాబట్టి మీరే చెయ్యండి అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ తీరా నామినేషన్ పాయింట్కి వచ్చేసరికి అదే నిఖిల్ అక్క సైడ్ స్టాండ్ తీసుకోకుండా కొంచెం సోనియా మాటలకి అగ్రి అయినట్టు అనిపించింది. అంటే వాళ్ళు అరవడం కూడా అట్లా జరిగింది కాబట్టి ఆ పాయింట్ అయితే ఒకటి నోట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ముగ్గురు కూడా చీఫ్లు కదా, వాళ్ళు చీఫ్లు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఏమంటారు ఆ పవర్స్ వచ్చినాయి అని చెప్పేసి, ఏదో ఎక్కడ లేని పవర్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కానీ వాళ్ళ నిజస్వరూపం అంతా నామినేషన్స్లోనే బయటపడుతుంది. వచ్చిన 2 రోజులలోనే ఇంత బయటపడితే 100 డేస్ ఉంటుంది. 100 డేస్లో వాళ్ళు ఏం చేస్తారో అదైతే ఆ దేవునికే తెలియాలి. ఇక్కడ వరకైతే బేబక్క నామినేషన్ అయింది. వాళ్ళైతే యాక్చువల్గా మొత్తం మళ్ళీ బేబక్కనే రాంగ్గా ప్రూవ్ చేసిండ్రు అనమాట ఆకలి విషయంలో అదంతాలో. ఆ రోజేమో బేబక్కని సపోర్ట్ చేసిర్రు నిన్న, ఈ రోజేమో బేబక్కని అవునక్క నిజమే మీరు అట్లా చేయాల్సింది కాదు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఎవరు ముగ్గురు చీఫ్స్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ సోనియా నామినేట్ చేసింది ప్రేరణని.
కొంచెం ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణని ఏమని నామినేట్ చేసిందంటే అన్నెసెసరీగా మాట్లాడుతున్నావు ఒకటి, డ్రాగ్ చేస్తున్నావు పాయింట్స్ అనేది ఒకటి, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నిన్న చీఫ్స్ గురించి డిస్కషన్ జరిగింది, దాని తర్వాత వంటల గురించి అంటే ఎవరు పనులు ఏం పంచుకోవాలి అనే డిస్కషన్ జరిగింది. ఇవన్నీ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈమె ప్రేరణ ఏం చేస్తుందంటే మధ్యలో మనము ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాము, వద్దు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు అని చెప్పేసి ఆమె అంటే అసలు ఎవరిని వాళ్ళ పాయింట్ అయితే పెట్టనీయట్లేదు. టు బీ ఫ్రాంక్ అది జరుగుతుంది అక్కడ, ఎందుకంటే లైవ్ చూస్తున్నాం కాబట్టి లైవ్లో మాత్రం మొత్తం అదే జరుగుతుంది. ప్రేరణ ఎవరైనా ఏమన్నా ఆర్గ్యూ చేయడానికి పోతే, ఎవరైనా ఏమన్నా మాట్లాడడానికి పోతే వాళ్ళని ఇమీడియట్గా ఏమంటుందంటే ఇప్పుడు ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో మనం ఇప్పటి నుంచి గొడవలు పెట్టుకోవడం ఎందుకు, ఎట్లాగో టాస్క్లు స్టార్ట్ అయినాక గొడవలు పెట్టుకుంటాం కదా, ఇప్పటి నుంచి గొడవలు ఎందుకు అని చెప్పేసి ప్రేరణ అందరినీ ఆపేస్తుంది. అదొకటి. ఇంకొకటి అన్నెసెసరీగా మాట్లాడడము అని అంటే అక్కడ ఇప్పుడు మాట్లాడాల్సిన చోటనేమో అందరిని ఆపేస్తుంది, అవసరం లేని దగ్గరనేమో వాగుతుంది. అది మరి అంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటలేదా, అరే నేను ఏం చేస్తున్నా అనేది వాళ్ళకు కూడా ఆలోచన మాత్రం రావట్లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా ఇంకొక స్టార్మా బ్యాచ్ అయితే దిగిపోయింది, అబ్బా ఈ సీజన్లో కూడా స్టార్మా బ్యాచ్ దిగింది, స్టార్మా బ్యాచ్ అంతా ఒకటి అయ్యింది. వచ్చిన సెకండ్ డే అట్లీస్ట్ సీజన్ 1లో సీజన్ 7లోనన్నా కొంచెం ఒక 1 వీక్ వరకు అట్లనో ఇట్లనో జరిగింది. కానీ ఇప్పుడైతే సెకండ్ డే అంటే సోనియా అయితే నిన్ననే చెప్పింది స్టార్మా బ్యాచ్ గ్రూపులు అయిపోయినాయి, మీరైతే ఏమంటారు ఫేవరెటిజం అవుతుంది, గ్రూప్స్ అయిపోయినాయి అని చెప్పేసి సోనియా నిన్ననే చెప్పింది. అదే పాయింట్స్ పైన ఈరోజు ఈమెను నామినేట్ చేయడం జరిగిందనమాట ప్రేరణని. ఇంకొక సంగతి ఏంటంటే ఏం రాసినట్టే డ్రాగ్ చేస్తుంది. అదే చెప్పిన కదా, ఎక్కడైతే అవసరమో అక్కడ టాపిక్ మాట్లాడనీయకుండా ఏదైతే అన్నెసెసరీ అన్వాంటెడ్ అక్కడ మాత్రం డ్రాగ్ చేస్తుంది పాయింట్స్. అంటే అది యాక్చువల్గా అదొక డిస్కషన్ కాదు, ఇప్పుడు ఈ టైంలో ఈ డిస్కషనే అవసరమే లేదు అన్నప్పుడు అక్కడేమో డ్రాగ్ చేస్తుంది. ఏదైతే ఇప్పుడు చీఫ్ని ఎంచుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లోనేమో వీళ్ళు మాట్లాడుతుంటే బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ వీళ్ళని ఆపండి, బిగ్ బాస్ వీళ్ళు అన్నెసెసరీగా డ్రాగ్ చేస్తున్నారు ఏమంటారు వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకున్నారు, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళని ఆపడం అయితే జరుగుతుంది అనమాట. అది నిన్న కెమెరాకి లైవ్లో అయితే క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్లో అంతగానో చెయ్యరు కాబట్టి ఎపిసోడ్లో అంత ఏం కనిపించదు, కానీ లైవ్లో అయితే 1-2 అవర్స్ అయింది కాబట్టి లైవ్లో చూసిన నేను. లైవ్లో అట్లా చేసింది అనమాట. కెమెరాస్ ముందుకు వెళ్ళేసి ఎందుకు ఆమె ఫ్రెండ్ని చీఫ్గా వాళ్ళు ఏమంటారు అగ్రి అయిపోయారు కదా, థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి అన్నారు కదా, యష్మి ఆమె ఫ్రెండ్స్ కాబట్టి ఆమె ఆ ఒక డెసిషన్కి హ్యాపీ అయిపోయి ఇంకా సోనియా దానికి రివర్స్గా మాట్లాడేసరికి ఆమె తీసుకోలేక కెమెరాస్ ముందుకు వెళ్ళైతే నిన్న ఇష్యూ అయితే చేసింది. అది మాత్రం క్లియర్గా కనిపించింది, అది వచ్చేసింది అనమాట. ఇంకొకటి ఈమె ఈ చెప్పిన సోనియా ఇంకొకటి ఏం చెప్పిందంటే ఎవరిని పాయింట్స్ చెప్పనిస్తలేవు, ఒకటి జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని సోనియా ప్రేరణ వాష్రూమ్ దగ్గర వీళ్ళకేదో డిస్కషన్ అయ్యిందంట వాష్రూమ్ దగ్గర. ఆ డిస్కషన్లో సోనియా ఏం చెప్పింది, ప్రేరణ సోనియాతో ఏమన్నది అంటే ప్రతి ఒక్క దాన్ని మనం అంత సీరియస్ ఎందుకు చేసుకోవాలి, టాస్కులు ఉన్నాయి కదా, టాస్కులు స్టార్ట్ అయినాక ఎట్లాగో గొడవలు స్టార్ట్ అయితే ఇప్పుడైతే మనం జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ టాస్కులు కానన్ని రోజులైతే మంచిగా జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అని చెప్పేసి ప్రేరణ వీళ్ళతో అన్నదనమాట. వాష్ ఏరియాలో వచ్చేసి ఆ వాష్ ఏరియాలో అన్నది పాయింట్ ఈమె ఈరోజు నామినేషన్స్కి తీసుకొచ్చింది. ఎందుకంటే నిజమే కదా, జాయ్ఫుల్గా ఉండడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినాం అంటే అది ఏమంటారు ఆ ప్లాట్ఫామ్ అనేది దొరకడమే అదృష్టం. అంటే ఆ ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటా, నేను ఇక్కడికి వచ్చి జాయ్ఫుల్గా ఉంటా అంటే జనరల్గా మనలాంటి చూసే ఆడియన్స్కి కూడా అది పెద్ద ఏమంటారు పాయింట్ లాగా అనిపించదు. నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి పోయి సెలబ్రేట్ చేసుకో, బై బిగ్ బాస్ హౌస్కి పోయి సెలబ్రేట్ చేసుకుంటా అంటే మనం చూడలేక ఏం పిచ్చోళ్ళం మైడా. అది ఈమె పాయింట్ అనమాట, సోనియా పాయింట్.
దీనికి ఈమె కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా, ఈమె డిఫెండ్ కూడా చేసుకుని బాగానే గట్టిగానే అది కూడా చెప్తాను. అది నామినేషన్ అండ్ సోనియా చేసింది వీళ్ళిద్దరిని అని చెప్పేసి, ప్రేరణని అండ్ బేబక్కని నామినేట్ చేసింది అండ్ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకున్నారు అని చెప్పిన కదా. దాంట్లో ఇది కూడా వచ్చింది కదా, అంటే ఫ్రెండ్షిప్ మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా వచ్చేసింది. ఎప్పుడైతే సోనియా ప్రేరణ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిందో ఆ పాయింట్లో అది యష్మికి నచ్చకపోవడంతో యష్మి ఏం చేసిందంటే, లేదు అట్లా ఎట్లా అవుతుంది అంటే మీరు మాట్లాడేది నా గురించి కాబట్టి నేను అది కానివ్వను, ఈ డిస్కషన్ కానివ్వను అని చెప్పేసి ఆమె ఆపేస్తుంది. ఆమె అక్కడ ఆపేసేసరికి సోనియా అసలు సోనియా వచ్చిన ఏమంటారు ఆ మాట్లాడే విధానం కానీ అవన్నీ అంటే నాకైతే చాలా నచ్చేస్తున్నాయి. ఎందుకు నచ్చేస్తున్నాయి అంటే ఆమె ఇట్లా ఎగ్జాక్ట్గా వాళ్ళని ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో అక్కడ ట్రిగ్గర్ చేసి పాయింట్స్ ఎట్లా బయటికి తీసుకోవాలో అట్లా బయటికి తీసుకొస్తుంది కదా. సో ఆ విషయంలో అయితే ఆమె అయితే బాగా నచ్చింది. అండ్ అక్కడ యష్మి అటు ఏమంటారు ఫ్రెండ్షిప్ ముందుకు వచ్చింది అనేది అయితే మనకు అర్థమైపోయింది కెమెరా ముందు. ఎందుకంటే ఈమె ప్రేరణ గురించి ఈమె మాట్లాడుతుంటే ప్రేరణ గురించి అట్లా అంటే మధ్యలో ప్రేరణ యష్మి టాపిక్ తీసుకురాగానే ఈమె ఏం చేస్తుందంటే సోనియా ఆ టాపిక్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే అసలు సిచ్యువేషన్ అయ్యింది ఏంటి అని చెప్పేసి ఈమె కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే అప్పుడు ఈమె మధ్యలో ఇంటరప్ట్ చేసి నా గురించి మీరేది మాట్లాడుకునేది అని చెప్పేసి ఆపుతుంది. కాబట్టి ఆ ఒక నామినేషన్లో అయితే అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన సోనియా కదా, ఆ నామినేషన్లో యాక్చువల్గా వ్యాలిడ్ పాయింట్ వచ్చేసి ప్రేరణ సైడ్ కూడా ఉండే అండ్ బేబక్క సైడ్ కూడా ఉండే. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఏమంటారు బేబక్కని నామినేట్ చేసి ప్రేరణని అయితే సేవ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ నామినేషన్ కాబట్టి ఒకవేళ కిచెన్లో ఆమెది కూడా తప్పు అని అనుకుంటే ఆమెని ఆమెని నామినేట్ చేయడంలో ఒక పాయింట్ అనుకోవచ్చు. కానీ ప్రేరణ పేరు ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళు ఆమెను సేవ్ చేస్తూ ఉన్నారనమాట. అది మనం ఇప్పుడు ముందు నామినేషన్ చూస్తుంటే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. ప్రేరణ పేరు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు ప్రేరణను కాకుండా వేరే వాళ్ళని సేవ్ చేయడం, ప్రేరణను సేవ్ చేసి వేరే వాళ్ళని వాంటెడ్గా నామినేషన్లో పెట్టిండ్రు. అది మాత్రం క్లియర్గా ఈ రోజు నామినేషన్స్లో కనిపించేసింది. నేను అందుకే దీనికి పెట్టిన థంబ్నెయిల్ పైన నేను పెట్టిన పేరు కూడా అదే, స్టార్ మా బ్యాచ్ ఈస్ బ్యాక్ అగైన్ అని చెప్పేసి అందుకే పెట్టిన అనమాట. ఎందుకంటే ప్రేరణని ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ప్రేరణని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు అనేది, ఎందుకంటే అందరు రీజన్స్ ఇచ్చిన తర్వాత సిలీ రీజన్స్కి కూడా వేరే వాళ్ళని చేసి మంచి వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ప్రేరణ చేయకపోవడం ఏంటి అంటే ఒక నామినేషన్ నుంచి వాళ్ళు ఏమంటారు ఎస్కేప్ చేపిస్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ యాడ్ అవ్వడం కానీ లేకపోతే మన ఆడియన్స్లో వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం ఇప్పటికైతే వాళ్ళు మొత్తం నెగిటివ్గానే పోర్ట్రేట్ అవుతున్నారు. జస్ట్ 2 డేస్లో మొత్తం నెగిటివ్గానే పోర్ట్రేట్ అవుతున్నారు. ఈ పోర్ట్రేట్ దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇంకా కళ్ళకు కట్టినట్టు మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడైతే ప్రేరణ సేవ్ చేశారు కదా, సెకండ్ నామినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సెకండ్ నామినేషన్ ఎవరంటే నబీల్. సెకండ్ నామినేషన్ వచ్చేసి నబీల్ అనమాట. అయితే నబీల్ ఏం చేశాడంటే ఫస్ట్ సిల్లీగా నబీల్వి 2 నామినేషన్స్ కూడా చాలా సిల్లీ పాయింట్స్, ఇంటరాక్షన్ లేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. 2 డేస్ నుంచి హౌస్లో ఇన్ని థింగ్స్ అవుతుంటే ఏది కాకుండా ఇంటరాక్షన్ లేదు అని చెప్పేసి నామినేట్ చేశాను. ఎందుకు యాక్చువల్గా నబీల్కి ఇంకా వేరే పాయింట్స్ అయితే ఉండే, మంచి పాయింట్స్ అయితే ఉండే. ఏంటి ఇప్పుడు నిన్న చీఫ్గా తీసుకోలేరు కదా, చీఫ్గా తీసుకోలేనప్పుడు సరే వాళ్ళ ముగ్గురు అయితే ఇప్పుడు చీఫ్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళ మీద మేబీ నెక్స్ట్ వీక్ పెడతాడేమో. కానీ మంచి పాయింట్స్ అందరి మీద అయితే ఉండే. కానీ ఏ పాయింట్ వేయకుండా జస్ట్ వేసిన 2 కూడా ఎవరెవరికి వేసిండు, ఒకటి మణికంఠ అండ్ ఇంకొకటి వచ్చేసి బేబక్క, వీళ్ళిద్దరికి వేసిండు. వీళ్ళిద్దరికి కూడా లీస్ట్ ఇంటరాక్షన్, నాకు నీతో ఇంటరాక్షన్ కాలేదు కాబట్టి నేను మీ ఇద్దరిని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చేసిండు అనమాట. దీంట్లో
నబీల్ చేసిన నామినేషన్లో వీళ్ళు చీఫ్స్ వచ్చేసి వాళ్ళు కదా యాక్చువల్గా, అంటే వీళ్ళు నామినేట్ ఇద్దరు పర్సన్స్ని చేస్తారు. వాళ్ళు చీఫ్స్ వచ్చేసి ఆ ఇద్దరు నుంచి ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు సేవ్ అవ్వాలి అనేది చీఫ్కి ఇచ్చిన అథారిటీ కదా. సో చీఫ్స్ ఏం చేస్తారు, మణికంఠని చేసేస్తారు నామినేట్, అండ్ బేబక్కని సేవ్ చేస్తారు. ఇందాక సోనియా దాంట్లోనేమో ప్రేమని సేవ్ చేసిండ్రు, బేబక్కని నామినేట్ చేసిండ్రు. ఇప్పుడేమో మణికంఠని నామినేట్ చేసి బేబక్కని సేవ్ చేసిండ్రు. ఇది ఈయనదైతే చాలా సిల్లీ నామినేషన్ కాబట్టి ఈవెన్ బిగ్ బాస్ దగ్గర నుంచి కూడా ఈయన ఏమంటారు అది బిగ్ బాస్ కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది, ఇంత సిల్లీగా నామినేషన్స్ చేయకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ దగ్గర నుంచి కూడా ఈయనకి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నామినేషన్స్ అనేది చాలా పెద్ద విషయం. నామినేట్ అయితే మనము బయటికి పంపించడానికి ఎంత రెడీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత సింపుల్గా నామినేట్ చేయడము అనేది కాదు అని చెప్పేసి ఈవెన్ బిగ్ బాస్ కూడా ఇతనికి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసిండు, ఒక చిన్న వార్నింగ్ లాగా అయితే ఇచ్చేసిండు అనమాట. కొంచెం నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష. ఇప్పుడు నబీల్ అయిపోయింది, సోనియాది అయిపోయింది. వీళ్ళన్నింటిలో అసలు మనం మాట్లాడాల్సింది అయితే సోనియా నామినేషన్ మాత్రమే ఈరోజు అంత వర్త్ ఉండే. ఇంకా 2 నామినేషన్స్ ఉన్నాయి. ఇంత వర్త్ అంటే వాళ్ళు వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేసారు అంటే మాత్రం ఒక 2 నామినేషన్స్, ఇంకా ఒక 2 నామినేషన్స్ ఉన్నాయి. అయితే శేఖర్ భాష గారి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏం చేసిందంటే ఫస్ట్ నామినేట్ చేసింది మణికంఠ. అయితే మణికంఠని ఏ రీజన్ పైన నామినేట్ చేసిందంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనే రీజన్ మీద. అంటే ఏదైనా అయినప్పుడు ఆర్గ్యుమెంట్లో, అంటే ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు, నేను యాక్చువల్గా ఇంకో వీడియోలో నేను ఆల్రెడీ పెట్టిన, ఇదేంటంటే నిన్న చీఫ్ సెలెక్షన్ విషయంలో ఏం చేసిండంటే మొత్తం ఇక్కడ పపేట్ అని అదని ఇదని చెప్పేసి మణికంఠ సోనియా ఎట్లయితే అరుస్తుందో ఇది జస్టిస్ కాదు అని చెప్పేసి ఆ టైంలో మరి కనిపించాలనుకుందో నిజంగానే చేసిండో అది మనకి తెలియదు. కానీ ఆ టైంలో అయితే బాగా అరిచేసి బాగా ఏమంటారు, లేదు అట్లా కాదు, మీరు ఇది చేయడం తప్పు, తను మీ పపేట, మీరు చెప్పగానే తను ఆగిపోయింది అని చెప్పేసి నిన్న అయితే మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏమంటారు యాక్టివిటీ ఏరియా నుంచి బయటికి రాగానే మళ్ళీ మిగిలితో కూర్చొని క్యాజువల్గా అసలు వాళ్ళకి ఏ ఆర్గ్యుమెంటే కానట్టు అట్లా బిహేవ్ చేశాను అనమాట. ఆల్రెడీ నాకు అక్కడే నేను ఇంకొక వీడియోలో ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం అయితే మణికంఠ అయితే టూ గేమ్స్ అంటే డబల్ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ ఆడుతున్నాడు, ఇక్కడ ఆడుతున్నాడు. అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అక్కడ పెద్ద రచ్చ చేసేస్తున్నాడు. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ప్యాచప్ అయితే చేసుకుంటున్నాడు. ఇది ఎక్కువ రోజులు ఏం వర్కౌట్ కాదు ఈయనది. ఇది ఒక పాయింట్ మీద శేఖర్ భాష ఈయనని నామినేట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా బెజవాడ బేబక్క. ఓకే, బెజవాడ బేబక్క సెకండ్ నామినేషన్ అనమాట శేఖర్ భాషది. ఈమె పైన ఏం చెప్పిందంటే వాళ్ళు ఏమంటారు బెజవాడ బేబక్క అండ్ నిఖిల్ వీళ్ళు ఒక మైండ్ సెట్ ఎట్లున్నారంటే మేము హౌస్ మొత్తంని కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ అయితే వీళ్ళు ఉన్నారు. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మనము లైవ్ చూసినంతసేపు మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ గ్రూప్స్ అయితే డివైడ్ అయిపోయినాయి. వచ్చిన వెరీ నెక్స్ట్ సెకండ్ డేకే గ్రూప్స్ అయితే డివైడ్ అయిపోయినాయి. దాంతోపాటు ఇది వీళ్ళది ఏంటంటే ఇప్పుడు నేను కంట్రోల్ చేయాలి, హౌస్ మొత్తం నా అండర్లో ఉండాలి, నా మాట వినాలి, నాది నెగ్గించుకోవాలి అనే ఒక దాంట్లో అయితే ఉన్నారు అని చెప్పేసి శేఖర్ భాష బేబక్కని నామినేట్ చేయడం అయ్యింది. అండ్ కుకింగ్ ఇర్రెస్పాన్సిబుల్ అంటే నిజంగానే వంట విషయంలో ఆమె ఇర్రెస్పాన్సిబుల్ ఉంది అని చెప్పేసి అయితే మనం నిన్నటి ఎపిసోడ్ మొత్తం నిన్న లైవ్లో మొత్తం మనం చూసింది వంట. ఫస్ట్ గొడవ అయ్యింది వంట గురించి, మార్నింగ్ గొడవ అయింది పండ్లు పంచుకోవడంలో. దాని తర్వాత ఇమీడియట్గా రేషన్ రాగానే గొడవ అయింది మాత్రం వంట గురించి. సో అట్లా ఆ వంట గురించి కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. అండ్ మీరు కంట్రోల్ చేయాలని కూడా మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి శేఖర్ భాష అయితే ఈ బేబక్కని అండ్ మణికంఠని ఇద్దరిని నామినేట్ చేసిండు అనమాట. అయితే ఈయన నామినేట్ చేసిన ఇద్దరిలో ఇప్పుడు చీఫ్ ఏమంటారు సెలెక్ట్ చేయాలి కదా. ఆ ఇద్దరిలో ఇప్పుడు ఆయన ఇద్దరిని నామినేట్ చేసిండు. ఆ ఇద్దరి నుంచి ఒకళ్ళని సేవ్ చేయాలి,
ఒకళ్ళు నామినేట్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేసారు, మణికంఠని నామినేట్ చేసిండ్రు అండ్ బేబక్కని సేవ్ చేసిండ్రు. మణికంఠని ఎవరు, నైనిక నామినేట్ చేసిండు అనమాట. నైనిక ఊరికొచ్చింది ఆ టైంలో. ఎందుకంటే నైనికకి మణికంఠ అంటే పడతలేదు. అబ్బో అది ఇంకా ఘోరమైన మాటలు ఆమె మాట్లాడిస్తుంది. ఆమె టంగ్ స్లిప్ అవుతుంది, నోరు జారుతుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వాళ్ళు కనుక ఇదే రకంగా ఉంటే ఈ నెగిటివిటీ లాస్ట్ సీజన్ కన్నా ఇంకా ఘోరమైన నెగిటివిటీ వీళ్ళకైతే వస్తుంది. ఎందుకంటే వచ్చి 2 రోజులు అయితే లేదు, 2 రోజులలోనే నువ్వేదిరా నువ్వోగడరా అని మాట్లాడిస్తుంది నైనిక. అయితే ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది అనేది అంటే ఇంకా వాళ్ళ నేచర్ అనుకోవాలి. ఒక మనిషి సడన్గా మాట్లాడిస్తే అది మనసులో ఉంటేనే, లేకపోతే అది మన బిహేవియర్ అయితేనే ఆ మాట వస్తుంది. కానీ అంటే ఎక్కడైనా ఆలోచించి మాట్లాడాలి అన్నప్పుడు మనం ఒక రకంగా కొంచెం ఆలోచిస్తాం అనమాట. ఓకే ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ మాట్లాడమని. ఇక్కడ అట్లా అయితే లేదు. ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఈమె గురించి కూడా మళ్ళీ పర్టికులర్గా వీళ్ళిద్దరిని మాత్రమే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు నచ్చని పాయింట్స్ ఏవేవి అవుతున్నాయో వాటన్నిటిపైన నేనైతే ఖచ్చితంగా రివ్యూస్ ఇవ్వబోతున్నా. అయితే ఇప్పుడు ఆ 3 చీఫ్స్ నుంచి రావాలి. ఎవరు రావాలి అని అంటే ఈసారి మాత్రం అంటే వీళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్, వీళ్ళు యాక్చువల్గా వీళ్ళే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. 3 కూడా కొట్టుకొని అరే నేను పోతా అన్న ఎంతూజియాజం వాళ్ళల్లో ఉండాలి కదా, అది లేదు. నువ్వు పోతావా చూసుకుందాం, నేనైతే ఇప్పుడు పోను సరే అని అట్లా కూర్చుంటున్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పిండో మీకు డ్రమ్ సౌండ్ వస్తుంది, ఆ డ్రమ్ సౌండ్ రాగానే అందరికన్నా ముందు పరిగెత్తుకొని ఎవరైతే ఆ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే నామినేట్ కానీ సేవ్ కానీ చేసే అర్హత ఉంటుంది ఆ 3 చీఫ్స్లో అని చెప్పేసి అంత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అంత రూల్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళైతే క్యాజువల్గా ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఆ చైర్ని. అంతే, వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. వాళ్ళు వేరే వాళ్ళైతే అంటే ఇంతకుముందు సీజన్స్ అయితే ఎంత అంటే నేను పోయి నేను చేయాలి అన్న ఆ 3లో కూడా పోటాపోటీ ఉంటుండే. ఈ రోజు అయితే బక్వాస్ అంటే బక్వాస్ చీఫ్స్ ఉన్నారు వీళ్ళైతే. సో ఇక ఆమె వచ్చి మణికంఠని చేసేసి పోయింది. ఎందుకంటే ఆమెకి మణికంఠతో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ జరిగింది మొత్తం వీళ్ళ పర్సనల్ ఇష్యూస్తోనే వీళ్ళు నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రం నిజంగానే అరే ఒక హౌస్ మేట్ ఈ సంగతి చెప్పిండ్రు కదా, అరే ఒక కంటెస్టెంట్ ఈ సంగతి చెప్పిండ్రు కదా, దీన్ని మనం ఆలోచించి దీన్ని పరిగణనలో తీసుకొని మనం ఒకటి చేద్దాము అని చెప్పేసి అయితే ఈ 3 చీఫ్స్లో ఎవరు కూడా ఈరోజు ఆలోచించలేదు. వాళ్ళ ఓన్ ఇంటెన్షన్ ఎవరి మీద ఉందో వాళ్ళు 3 మాట్లాడుకొని అక్కడ పెట్టిన ఫొటోస్ని బట్టి నేను వెళ్తా నెక్స్ట్ అని మాట్లాడుకొని వస్తున్నారు. వాళ్ళు అది సైగలే కావచ్చు, నోటి మాటలతోనే కావచ్చు, కానీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడుకొని ఈరోజు వచ్చి నామినేషన్స్ అయితే చేసిండ్రు అనమాట. ఓకే, దీని తర్వాత ఫోర్త్ వచ్చేసి బిగ్ బాస్ పిలవడం బెజవాడ బేబక్కని పిలిచిండు అనమాట. సో బేబక్క ఇప్పుడు ఇద్దరిని నామినేట్ చేయాలి. అంటే ఇప్పటివరకు సోనియా అయిపోయింది, నబీల్ అయిపోయిండు, శేఖర్ భాష అయిపోయిండు. ఇప్పుడు వచ్చేసి బేబక్క టర్న్ వచ్చింది. బేబక్క ఇద్దరిని చేయాలి కాబట్టి ఆమె ఫస్ట్ అయితే నేను అసలు ఊహించలేదు. అంటే జనంగా మనం చూసిన లెక్క అయితే అందరూ ఏమంటారంటే నన్ను నామినేట్ చేసిర్రని, నేను నిన్ను నామినేట్ చేస్తలేను బ్రో, ఇక్కడ రీజన్ ఉంది కాబట్టి చేస్తున్నా అని మాట్లాడతారు. ఈమె అంటే అందరు అట్లా చేస్తారు కాబట్టి ఈమె కూడా అట్లా చేస్తుందేమో అనుకున్నా. కానీ ఈమె పని చేయండి, ఈమె ఏం చేసింది, పృథ్వీని చేసింది. పృథ్వీని ఎందుకు చేసింది అంటే ఆయన పని చేయట్లేదు. వాస్తవానికి నిజంగానే పృథ్వీ నిన్న 2 గిన్నెలు తోమి నా షోల్డర్ డిస్లొకేట్ అయ్యింది బ్రో, నేనేం పని చేయను అని చెప్పిండు. ఆ దానిపైన పృథ్వీ పని చేస్తలేడు అని చెప్పేసి ఈమె పృథ్వీని నామినేట్ చేయడం జరిగిందనమాట. ఈమె పృథ్వీని నామినేట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక సెకండ్ పాయింట్ ఏం పెట్టిందంటే కాఫీ కోసం వచ్చిందనమాట. అంటే వీళ్ళు కాఫీ తాగే టైంలో పృథ్వీ వచ్చేసి నాకు కూడా కొంచెం కాఫీ పెట్టండి అని చెప్పేసి చెప్తే ఆమె ఏం చేసిందంటే ఓకే సరే ఎట్లాగో పెడుతున్నా కాబట్టి పెట్టిస్తా అని చెప్పేసి పెట్టించింది. అప్పుడు పెట్టించిన ఆమె ఈరోజు నామినేషన్స్లో పాయింట్ ఏం తీసుకొచ్చిందంటే నువ్వు ఎవరి దగ్గరికి కూడా వచ్చి
నేనేమైనా పని చేయొచ్చా, అంటే నేనేమైనా చెయ్యాలా, ఏమైనా హెల్ప్ చేయాలా, మీరు చేసే పనిలో నేనేమైనా హెల్ప్ చేయాలా అని నువ్వు అడగట్లేదు ఎవరిని అని చెప్పేసి ఈరోజు ఆమె పాయింట్ పృథ్వీ పైన ఈ పాయింట్ పెట్టింది అనమాట. ఏంటి, నువ్వు తక్కువ పని చేస్తున్నావు అండ్ వేరే ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్లో మేము ఉంటాం, మా దగ్గరకు వచ్చి మీకు నేనేమైనా హెల్ప్ చేయాలా అని నువ్వు అడగట్లేదు అని చెప్పేసి పెడుతుంది. పెట్టేస్తే పృథ్వీ ఆమెకి ఇచ్చేసాడు, ఏ రేంజ్లో వేయాలో ఆ రేంజ్లో అయితే ఇచ్చేసాడు. ఏమని, నాది కిచెన్ డిపార్ట్మెంట్ కానప్పుడు, నాది క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయినప్పుడు, నేను క్లీనింగ్ చేస్తున్నప్పుడు నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడగాలి, మీకేమైనా నా హెల్ప్ కావాలా అని నేను ఎందుకు అడగాలి అని చెప్పేసి పృథ్వీ అయితే బాగానే పెట్టుకున్నాడు ఆర్గ్యుమెంట్. మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యింది ఇద్దరికి. అంతే, నామినేషన్స్ అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరికైతే మంచి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి. అది బాగానే అనిపించింది. అంటే ఆమె పెట్టిన పాయింట్స్కి ఈయన డిఫెండ్ చేసుకోవడం బాగానే ఉంది, ఈయన డిఫెండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆమె మాట్లాడడం కూడా అంతే బాగుంది. వీళ్ళిద్దరిది అంటే బేబక్కది ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ అనమాట. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి నబీల్ ఎందుకు చేసింది అంటే, యాక్టివ్గా లేడు ఇంట్లో అని చెప్పేసి నబీల్ని నామినేట్ చేసింది. అంటే నాకు ఒకటి అర్థమైతే లేదు ఇక్కడ ఏంటి అంటే, ఎవరిని యాక్టివ్గా లేరు అంటున్నారు, ఎవరిని అని ఇంకొక పాయింట్ రేజ్ చేసింది, అది ఈమెనే పాటించలేదు. నబీల్ విషయంలో ఇంకొక పాయింట్ రేజ్ చేసింది. ఆ పాయింట్ ఇద్దరు సేమ్ చీఫ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఈమె కూడా ఈమె వాయిస్ ఇయ్యలేదు ఆ టైంలో. అంటే నేనెందుకు అర్హురాలు కాదు చీఫ్ కోసం. ఎప్పుడైతే నిఖిల్ ఇంకా నైనిక వచ్చేసి మేము యష్మిని చీఫ్ అనుకుంటున్నాము అని చెప్పిండ్రో, ఆ టైంలో ఆమె వాయిస్ రేజ్ చేయలేదు. ఆమె ఏం చెప్పింది అంటే, నాకు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని చెప్పింది. అది ఆమె వర్షన్లో ఆమెకు అది కరెక్ట్ అంట. కానీ ఆమె నామినేషన్ పాయింట్ వచ్చేసి నబీల్ మీద వేసింది కూడా సేమ్, హౌస్లో యాక్టివ్గా లేవు అని చెప్పేసింది. దాని తర్వాత నిన్న చీఫ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు నువ్వు నీ వాయిస్ రేస్ చేయలేవు, నువ్వు నీ గురించి డిఫెండ్ చేసుకోలేవు, నువ్వు నీ గురించి మాట్లాడలేవు అంటే నేను ఒక సెకండ్ అయితే నేను నవ్వుకున్నా, ఎవరు ఏం చెప్తున్నారు అని చెప్పి. అదే సేమ్ చీఫ్ పొజిషన్స్లో 4 మెంబర్స్లో నువ్వు ఒక దానివి అండ్ నబీల్ ఇంకా యష్మి అండ్ శేఖర్ భాష, మీ నలుగురిలో ఒక్కరిని డిసైడ్ చేయమన్నప్పుడు వాళ్ళు యష్మి అన్నప్పుడు మరి నువ్వు అప్పుడు మాట్లాడాల్సింది కదా, వై యష్మి వై నాట్ మీ అని నువ్వు అప్పుడు మాట్లాడాల్సింది కదా. నీకు నిఖిల్ ఏమంటారు కుకింగ్ హెడ్ ఇచ్చినప్పుడు, నువ్వు కుకింగ్ చేస్తున్నప్పుడు, నీ పప్పు అందరికీ నచ్చినప్పుడు, నువ్వు వంట అందరికీ చేసి లేటో ముందో ఏదో ఒక రకంగా నువ్వు మేనేజ్ చేసినప్పుడు, మరి నేను ఇంత చేసినాను కదా, మరి నాకెందుకు కాదని మీరు యష్మికి ఇస్తున్నారు అని ఈమె అప్పుడు వాయిస్ రేజ్ చేయలేదు. కానీ నబీల్ని వచ్చేసి నామినేషన్ పాయింట్స్లో నబీల్తో చెప్పిందనమాట ఈ పాయింట్, నువ్వు నిన్న వాయిస్ రేజ్ చేయలేకపోవడం నాకు నచ్చలేదు అండ్ హౌస్లో యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది. అది ఈమె కంటిన్యూస్గా మాట్లాడితే ఇట్లనే అవుతుంది, కొంచెం అర్థం చేసుకోవాలి అట్లా అనమాట. ఈమె 2 పాయింట్స్లో అప్పుడు నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చిండు, నిఖిల్ పరిగెత్తుకుంటూ డ్రమ్స్ మోగగానే నిఖిల్ వచ్చేసి పృథ్వీ సక్మన్ పొడిచి పక్కకు పెట్టేసిండు. ఏం చెప్పిండు అంటే, నువ్వు బేబక్క పైన ఒరిగింది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ నిఖిల్ ఇంకా పృథ్వీ బయట దోస్తులు మళ్ళీ స్టార్మా బ్యాచ్ అని అందుకే చెప్పిన, కొంచెం స్మార్ట్గా ఆలోచించి అరే పృథ్వీని పెట్టేస్తే అయిపోతుంది, ఎట్లా పృథ్వీ పోడు అని చెప్పేసి ఆ ఆలోచనతోని వచ్చేసి పృథ్వీని పొడిచి పక్కకు పెట్టిండు అనమాట. పృథ్వీకి చెప్పిండు, నువ్వు బేబక్క పైన ఇందాక ఏదైతే టోన్లో మాట్లాడినావో ఆ టోన్ నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, సారీ బ్రో అని చెప్పేసి చెప్పిండు అనమాట. చేసేదంతా చేసుకుంటాం మళ్ళీ సారీ చెప్పుకోవాలి, అదొకటి. ఇది బేబక్కది. అండ్ ఈ నామినేషన్స్లో సింపుల్గా సింగిల్ వర్డ్తోని ఒక్కటే ఒక లైన్తోని నామినేషన్ అంటే లైవ్లోనే మనకు 2 నిమిషాలు 4 మినిట్స్లో నామినేషన్స్ అయిపోయింది అంతే. లైవ్లోనే మనకు 4 మినిట్స్ అయిందంటే
దాన్ని మొత్తం ట్రిమ్ చేసి ఎపిసోడ్లోకి తీసుకొచ్చేసరికి 2 మినిట్స్కి చూపిస్తారో 1 మినిట్కి చూపిస్తారో తెలియదు. ఈ నామినేషన్ ఇప్పుడు నామినేషన్ టైం వచ్చేసి ఆదిత్య ఓం. అంటే మరి ఇక లాస్ట్ సీజన్లో శివన్న లాగా మేబీ ఇక్కడ కూడా ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఉండయా అనేది అయితే వెయిట్ చేయాలి. కాకపోతే సీనియర్ కాబట్టి 2 మాటలలో నామినేషన్స్ అయితే ఖతం చేసేసిండు. అది కూడా ఎంత సింపుల్గా చేసిండు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అంతకుముందు బేబక్క విషయంలో బేబక్క నామినేట్ చేసినప్పుడు ఎంతైతే యాక్షన్లో పృథ్వీ, అదే పృథ్వీని మళ్ళీ నెక్స్ట్ డే బేబక్కది అయిపోగానే ఆదిత్య వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసి ఎస్ బ్రో యూ అగ్రీ బ్రో యూ అగ్రీ బ్రో యూ అగ్రీ బ్రో అనగానే ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న అని చెప్పేసి అన్నాడు పృథ్వీ. అదేంటి అంటే ఏం పని చేస్తలేవు పృథ్వీ పైన ఆదిత్య అన్న పెట్టిన నామినేషన్ ఏంటి అంటే నువ్వు ఏం పని చేస్తలేవు అన్న అందాం ఇక. ఎందుకంటే మనకి ఏమంటారు చాలా పెద్దోడు కదా. మేము ఆదిత్య గురించి నేను చెప్పాల్సింది అయ్యో ఫ్రెండ్స్ ఆగండి ఫ్రెండ్స్. అయితే మాట్లాడుకుందాం. అయితే ఏమైందంటే లాహిరిలో సినిమా గురించి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ కంబ్యాక్ ఫేమస్ మూవీ అదే అని చెప్పేసి మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఈ లాహిరిలో సినిమా ఏదైతే అంటే కొంచెం సుత్తిలాగా అనిపిస్తుంది కానీ కొంచెం డైవర్ట్ కాడా అని చెప్తున్నా. అయితే లాహిరిలో సినిమాలో ఏదైతే టెంపుల్ది సీన్స్ 2 సార్లు జరిగింది. టెంపుల్ వాళ్ళొక ఏం టెంపుల్ అది వెంకటేశ్వర టెంపుల్ దగ్గర వెళ్తారు, పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంటుంది. అది ఆ టెంపుల్ సీన్ ఏదైతే 2 times జరిగిందో ఆ టెంపుల్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది అన్నమాట. రాజేంద్ర నగర్లో ఆ షూట్ జరిగింది. ఆ షూట్ జరిగినప్పుడు మాకు ఎట్లా అంటే ఇప్పుడు అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు షూటింగ్ చూడడం అలవాటు అయిపోయింది, షూటింగ్స్లో ఉన్న స్టార్స్ అలవాటు అయిపోయినారు, అంత అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చూసి అంత అలవాటు అయిపోయింది. కానీ అప్పుడైతే క్యారీవన్ వస్తుంది, క్యారీవన్తో పాటు వీళ్ళకి నేను అంటే మేము పర్టికులర్గా మేము చూసి అది నిజమా వీళ్ళకి ఇట్లా వస్తారా అని మేము ఆలోచించింది ఏంటి తెలుసా, వాళ్ళ అవుట్ఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ అవుట్ఫిట్స్ వెంటనే అప్పటికప్పుడు ఏమంటారు ఒక టైలర్ కూడా వచ్చేస్తాడు అనమాట. వాళ్ళ దాంట్లో వాళ్ళ వెహికల్స్లో ఒక మెషిన్తో పాటు టైలర్ కూడా వచ్చేస్తాడు. మాకు బాగా గుర్తుంది, స్కూల్ నుంచి డైరెక్ట్ అటే వెళ్ళిపోయినాము, షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అయితే అందరం మొత్తం అందరు కలిసి మా ఏరియా అంతా కలిసి అక్కడే షూటింగ్ దగ్గరే ఉండే అనమాట. అప్పుడు మేము చూసింది ఏంటంటే హీరోయిన్కి డ్రెస్ అప్పటికప్పుడు ఫిట్టింగ్ చేసి ఇవ్వాలన్నమాట. ఆ డ్రెస్ కోసం అని చెప్పేసి ఆమె ఆల్రెడీ వేసుకుంది కానీ అది సూట్ అవుతలేదు, దీన్ని ఫిట్టింగ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్గా తొందరగా తీసుకొచ్చేసి అదే డ్రెస్ని మళ్ళీ అక్కడక్కడ టైలర్తోని వితిన్ మినిట్స్ సెకండ్స్లో అది టైలర్తో మళ్ళీ స్టిచ్చింగ్ చేయించేసి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ హీరోయిన్కి ఇచ్చేస్తే ఆమె వేసుకోవడము, షార్ట్స్ చేయడం కూడా అయిపోయింది, ఆ షార్ట్స్ ఓకే అవ్వడం కూడా అయిపోయింది అనమాట. ఆ టైంలో మేము చూసినాం కదా. అంటే అప్పుడు మేబీ వీళ్ళైతే మంచి యంగ్ ఏజ్లో ఉండొచ్చు. ఆ టైంలో వీళ్ళనైతే మేము చూసినాము. ఈ లాహిరి సినిమాలో ఆ టెంపుల్ సీన్లో అయిన వాళ్ళందరినీ మేము చూసినాము. ఇందులో ఒక ఆమె ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, ఆమె పేరు నాకు తెలియదు, హిట్లర్ సినిమాలో కూడా ఉంటుంది అనమాట, కమిడియన్ లాగా ఆమె. వీళ్ళందరూ ఉండే అందులో ఆ టెంపుల్ సీన్లో. మేము వీళ్ళందరినీ చూసి చాలా ఎక్సైట్ అయినాం. ఎందుకంటే మేము చూసిన ఫస్ట్ షూటింగ్ అదే అనుకుంటా, చిన్నగా స్కూల్ యూనిఫామ్స్తోనే వెళ్ళిపోయినాం అట్లా చూడడానికి, అయిపోతుంది అని చెప్పినందుకు. మేము చూసిన ఫస్ట్ షూటింగ్ అదే అనుకుంటా. సో అక్కడ చూసిన కాబట్టి అందుకే ఇప్పుడైతే ఈ సీజన్ ఉన్న రోజులైతే అన్న అని పిలుచుకుందాం. ఇక ఇది ఆదిత్య అన్న గురించి నేను చెప్పేది స్టోరీ అనమాట, మా ఇంటి దగ్గర అయినది ఇది. ఫస్ట్ వచ్చేసి పృథ్వీని అయితే నామినేట్ చేసిండు. సింపుల్గా హౌస్లో ఎక్కువ పార్టిసిపేషన్ లేదు. యూ అగ్రీ బ్రో, ఎస్ బ్రో ఐ అగ్రీ, ఓకే అన్న అన్నాడు, అయిపోయింది. నేను ఎక్కడ ఏమంటారు కొంచెం దక్కదాకింది నాకు అంటే, ఆదిత్య అన్న ఎప్పటి నుంచి అయితే ఇంట్లోకి వచ్చిండో బిగ్ బాస్ హౌస్లకి, అప్పటి నుంచి
కొంచెం శేఖర్ భాష అండ్ ఆదిత్య అన్న కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. అండ్ ఆదిత్య అన్న శేఖర్ భాషకి చెప్పడం కూడా ఏంటి లైక్ మనం మార్నింగ్ లేసాము, కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాము, కొంచెం వార్మప్ చేద్దాము, అది చేద్దాము అని చెప్పిండు కూడా. ఇదంతా చేసినప్పుడు ఈ పర్సన్ వచ్చేసి ఏ రీజన్ లేకుండా శేఖర్ భాషకి ఇస్తాడని ఎవరైనా అనుకుంటారా? నేను అనుకోలేదు అసలు. నేను కొంచెం దక్కా తిన్నా అక్కడ, కానీ శేఖర్ భాషకి వేయడం జరిగిందనమాట. సెకండ్ నామినేషన్ ఏం చెప్పిండంటే హైలైట్ పాయింట్ చెప్పిండు, వేసిండు అది కూడా మంచిగా వేసిండు. అంటే లేజినెస్ అని చెప్పేసి చెప్పిండు. లేజినెస్ అంటే నువ్వు కొంచెం యాక్టివ్గా లేవు, కొంచెం లేజీగా ఉన్నావు, ఎక్కడ ఉంటే అక్కడే పడుకుంటున్నావు, అంటే మ్యాక్సిమం పడుకొనే ఉంటున్నావు, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. దానికి మళ్ళీ ఎక్కువ కిచెన్లో కూడా ఏం పని చేయట్లేదు. 2 రీజన్స్, ఒకటి లేజినెస్ అని చెప్పేసిండు, ఇంకొకటి కిచెన్లో కూడా ఎక్కువ ఏం పని చేస్తలేవు, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో మనం చూసిన శేఖర్ భాష అక్కడ భాష అయిపోతాడు అనుకున్నా, కానీ ఏం కాలేడు. క్యాజువల్గా ఓకే ఓకే అన్నాడు, అగ్రి అన్నాడు, అయిపోయింది. వీరిద్దరిలో నుంచి ఈసారి చేంజ్ ఈ ఊరికి వచ్చింది. ఎవరు? యష్మి ఊరికి వచ్చింది. యష్మి ఉరికొచ్చి శేఖర్ భాషని వేసి పాడేసింది అనమాట నామినేషన్స్లో. పృథ్వీని సేవ్ చేసింది, శేఖర్ భాషని వేసింది అనమాట. ఇది ఆదిత్య అన్న నామినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎవరిదబ్బా? సీత. కిర్రాక్గానే ఉంది ఈరోజు ఆమెది కూడా, అది కూడా చూద్దాం. ప్రేరణకి ఫస్ట్ నామినేట్ చేసింది. ఈ పాయింట్ బాగా వినాలి, మంచిగా వినాలి, అర్థం చేసుకోవాలి. నాకు లైవ్ ఉన్నంతసేపు నాకు అర్థం కావడానికి కూడా నిజంగానే టైం పట్టింది. ప్రేరణని నామినేట్ చేసి ఆమె సింపుల్గా ఒకటే ఒక పాయింట్ ఏం చెప్పిందంటే, మొన్న ఏదైతే ఫస్ట్ వీళ్ళు ఎంటర్ అయిన నెక్స్ట్ డేనే పనులు పంచుకోవడంలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర, లైవ్లో మనం చూసినాం కదా, డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అందరూ ఈ కుకింగ్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు, వాష్రూమ్స్ డిపార్ట్మెంట్స్ క్లీనింగ్ ఒకళ్ళు, అండ్ హౌస్ క్లీనింగ్ ఒకళ్ళు అని చెప్పేసి పంచుకున్నారు అనమాట. 3 డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ అయిపోయి పంచుకున్నారు. ఈ దాంట్లో అందరూ వాళ్ళ వాయిస్ మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఆల్రెడీ నేను చెప్పిన విషయమే. ఇక్కడ నిఖిల్ ఏం చేసిండు? లేదు నేనైతే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటా అని చెప్పేసి నిఖిల్ వచ్చిన డే 1 ఫిక్స్ అయిపోయింది. అంతే, నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటా అని ఫిక్స్ అయిపోయాను. బేబక్క ఆమెను అందరు ఏం చేసిందంటే హైలైట్ చేసారు, నువ్వే అందరిలో పెద్దదాన్ని కదా అక్క, నువ్వు వండు, 14 మెంబర్స్కి నీకు ఒకదానికే ఉండడానికి వస్తుంది, తగిన నెంబర్కి 14 మెంబర్స్కి ఉండడానికి రాదేమో మేబీ, అందుకే నువ్వు ఉండక్క అని చెప్పేసి ఆమెను అట్లనో ఇట్లనో అందులోకి కిచెన్ డిపార్ట్మెంట్లోకి నెట్టేసింది అనమాట. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైతే డిస్కషన్స్ ఉండేనో ఆ డిస్కషన్స్లో ప్రేరణ ఏం చేసిందంటే, అప్పటికి వీళ్ళు చీఫ్లు కాదు ఏం కాదు, జస్ట్ అందరు వచ్చిండ్రు, వాళ్ళు పనులు సెటిల్ చేసుకుంటున్నారు అంతే. ఆ టైంలో అసలు నిఖిల్కి ఎందుకు ఆ పెద్దరికం ఇచ్చిండ్రు, ఎవరిచ్చిండ్రు అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బేబక్క పెద్దది అని చెప్పేసి బేబక్క కిచెన్ ఇచ్చినప్పుడు, ఆదిత్య అన్న పెద్దడు అని చెప్పి ఆదిత్య అన్నకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, మరి పనులు పంచేది కూడా వీళ్ళిద్దరు ఎవరో ఒక లైట్ అయిపోయేది కదా. అలా కాకుండా నిఖిల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అనమాట ఇదంతా. ఆ టైంలో ఈమె సీత నేను కూడా కిచెన్లో ఉంటా అని చెప్పేసి ఏదో గట్టిగా మాట్లాడబోతుంటే ప్రేరణ ఒకటే మాట అన్నది, వాళ్ళు మనకన్నా సుపీరియర్, వాళ్ళు చెప్పినప్పుడు మనం మన ఈగోని హర్ట్ చేసుకోవద్దు, మనం వాళ్ళ మాట వినాలి అని చెప్పేసి అన్నది క్లియర్గా. వాళ్ళు మనకన్నా సుపీరియర్స్, అందుకని వాళ్ళు చెప్పింది మనం ఒబే చేయాలి, మనం వినాలి, మనము మన ఈగోని హర్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పింది ప్రేరణ. ఇక్కడ నాకు కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే, నిఖిల్ ఎవరెవరికి సుపీరియర్ అనేది అంటే మనకన్నా పెద్ద. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ అన్నప్పుడు 10th క్లాస్ వాళ్ళు సుపీరియర్స్ అవుతారు, 8th క్లాస్ వాళ్ళు జూనియర్స్ అవుతారు. అట్లా సీనియర్స్ జూనియర్స్ అయినట్టుగా ఇప్పుడు జాబ్ డెసిగ్నేషన్స్కి వచ్చేసరికి సుపీరియర్స్ అట్లా అవుతుంది కదా. ఇక్కడ వీళ్ళకి ఎవరు సుపీరియర్? నిఖిల్ అసలు ఎవరికి సుపీరియర్? ప్రేరణకి సుపీరియర్ అయితే కిరాక్ సీతకి నిఖిల్ ఎందుకు సుపీరియర్ అవుతాడు? ఆమె అక్కడనే ఇచ్చి పాడేసింది. అక్కడనే ఆమె ఒకటి అంటే ఎక్కడ ఏమైనా ఉంటే ఆమె మాట ఎక్కడైనా వస్తే మాత్రం ఆమె ఊరుకుంటలేదు, ఇచ్చేస్తుంది, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మాత్రం ఇచ్చేస్తుంది. ఈ పాయింట్ మీద, ఇంత వ్యాలిడ్ పాయింట్ మీద ఆమె ప్రేరణని నామినేట్ చేస్తే
సరే, ఈ పాయింట్ మీద ఈమె ప్రేరణను నామినేట్ చేసింది. ఈమె సెకండ్ నామినేషన్ కూడా విన్నాక అప్పుడు మనము వీళ్ళెవరిని సెలెక్ట్ చేసిరు అనేది చూద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసి విష్ణుప్రియ మీద చేసింది ఈమె. బేబక్క మీద చేసింది సీత. బేబక్క మీద ఏం చేసింది అంటే, అక్క మీరు నేను ఎగ్ వండుకుంటా అంటే ఎగ్ వండుకోవద్దన్నారు, రోజుకి అంటే నేను ఎప్పుడైతే వంట చేస్తానో అప్పుడే నేను పొయ్యి ముట్టిస్తా, మళ్ళీ ఎప్పుడు కూడా మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేయొద్దు అని చెప్పిండ్రు, ఇంట్లో అందరికీ కలిపి ఒక్కోలే వంట చేయాలని చెప్పిండ్రు. అలాంటప్పుడు మరి నిన్న రాత్రి 2 కూరలు ఎందుకు చేసిండ్రు? పప్పు ఉన్నాక కూడా పప్పు వండుకున్నారు, వెజిటేరియన్స్ 2 ఉన్నారు, వెజిటేరియన్స్కి 2కి పప్పు సరిపోతుంది, నాన్ వెజిటేరియన్స్ అందరు కలిసి అనుకొని చికెన్ వండుకున్నారు. మరి వాళ్ళు చికెన్ వండుకున్న తర్వాత వీళ్ళకి పప్పు సరిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆలు కర్రీ ఎందుకు వండుకున్నారు అని చెప్పేసి ఆ పాయింట్ మీద సీత బేబక్క నామినేట్ చేయడం జరిగింది. ఏమని, నేను ఈరోజు నువ్వు వండిన కూర నేను తినలేకపోయినా కాబట్టి నేను అందుకనే అడిగినాక నేను అండా బుర్జీ చేసుకుంటా, ఎగ్ బుర్జీ చేసుకుంటా అని చెప్పేసి నేను నిన్ను అడిగిన. ఆ పాయింట్ అడిగితే నువ్వు నాకు వద్దని చెప్పేసినావు, అవసరం లేదు చేసుకోవద్దు అని చెప్పినావు. నువ్వు చేసుకుంటే నిన్ను ఇంకా 4 చేసుకుంటారని చెప్పేసినావు. కానీ ఎవరెట్టు వాళ్ళు చేసుకోవాల్సిందే కదా, ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్గే తినాలని ఏం రూల్ ఉంది అని చెప్పేసి ఈమె ఈ పాయింట్ మీద బేబక్కని అయితే నామినేట్ చేసింది. మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది ఇద్దరికి. ఈ పాయింట్ మీద అయితే బేబక్కని నామినేట్ చేసింది. దీనికి పరిగెత్తుకుంటూ ఎవరు వచ్చిందంటే ఉంది కదా మనకి మన ఎవరామె యష్మి ఉరికొచ్చింది అనమాట. ఎందుకు? ఫ్రెండ్ వచ్చేసింది కదా నామినేషన్స్లోకి. ఫ్రెండ్ ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది, ఎప్పుడు సోనియా టాపిక్లో సోనియా ఎప్పుడైతే నామినేట్ చేసిందో అప్పుడు ప్రేరణ వచ్చింది, అది 1. అప్పుడు సేవ్ చేసి బేబక్క నామినేట్ చేసింది. ఈసారి విష్ణుప్రియ అండ్ ప్రేరణ వచ్చిర్రు సీత నామినేషన్స్లో. సో ఇప్పుడు ఫ్రెండ్ని నామినేట్ చేయకుండా ఆపాలి అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటే ఏదో పడిపోయినట్టు ఉరికొచ్చి ఆ కత్తి పట్టుకొని విష్ణుప్రియ అనేసి పొడిచి పాడేసింది. అక్కడ మాత్రం మళ్ళీ ప్రేరణను సేవ్ చేసింది. అందుకే నేను దీనికి పెట్టడానికి కారణం అదే, స్టార్ మా బ్యాచ్ ఇస్ బ్యాక్ అగైన్ అని పెట్టడానికి కారణం ఇదే. వీళ్ళు చేసే ఈ పనులతోనే వీళ్ళకి ఎంత అంటే అంత నెగిటివిటీ సంపాదించుకొని బయటికి వెళ్తారనమాట వీళ్ళు. ప్రస్తుతానికైతే ఇదే వీళ్ళ మీద ఉన్న ఫీడ్బ్యాక్. ఇది ఇక్కడైతే ఈమెయిల్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్స్. విష్ణుప్రియ వచ్చి నిలబడింది. విష్ణుప్రియకి ఆమె అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈమె ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి నేను అనుకోలేను. కానీ నాకు ఎవరితోని పాయింట్స్ లేవు, దేవుడా నాకు మాట్లాడని, నాకు మాట్లాడడానికి నాకు మాటలు ఇయ్యి అని చెప్పేసి కొంచెం ముందు ఒక చిన్న సైజ్ ప్రేయర్ చేసుకొని తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ చేసింది ఆమె. దాంట్లో ఇంకా ఆమెకి ఎవరిని ఏం చేయాలో అర్థం కాక శేఖర్ భాషను తీసుకొచ్చి అన్న సేమ్ లేజినెస్ అండ్ వర్క్లో కొంచెం పార్టిసిపేషన్ తక్కువ ఉంది అని చెప్పేసి వేసేసింది. ఆయన లేజినెస్ అనకండి, లేజినెస్ కాదు, వచ్చిన ఫస్ట్ రోజు నాకు నిద్ర పట్టలేదు, సో ఆ నిద్ర ఇంపాక్ట్ నిన్న పడింది, అంతేగాని లేజీ నేను కాదు అని చెప్పేసి ఆయన కూడా మంచి టకాఫర్ ఇచ్చేసిండు. అక్కడికి విష్ణుప్రియ ఇద్దరికి మధ్యలో కొంచెం డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అక్కడికి విష్ణుప్రియ ఆగిపోయింది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి సోనియా ఆర్గ్యుమెంట్. అబ్బా, సోనియాతో పెట్టుకుంది మళ్ళా. సోనియా అయితే నిజంగా నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో ఆమె అట్లా మాట్లాడుతుంటే. ఎందుకంటే ఇదే స్టార్ మా బ్యాచ్ని మనము లాస్ట్ ఇయర్ చూసినాము, లాస్ట్ సీజన్లో మొత్తం అందరినీ ఎట్లా నెగిటివ్ చేయాలా చూస్తారు, కానీ వెనుక వాళ్ళకి పోయి వాళ్ళే దొంగుకుంటారు, వాళ్ళే నెగిటివ్ అయిపోతారు. ఇప్పుడు సోనియా పట్టుకుంది విష్ణుప్రియ. సోనియా పట్టుకొని ఫస్ట్ పాయింట్ ఏం చేసిందంటే, ఈమెకి సోనియా మీద ఈమె ఓన్ పాయింట్స్ ఏమీ లేవు, ఈమె ఓన్ పాయింట్స్ అసలు ఏమీ లేవు. ఈమెకు ఉన్నది అంటే బయట మంది టాపిక్స్ తీసుకొచ్చి వేసింది అనమాట. బేబక్క విషయంలో పప్పు గురించి నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు, ఆకలి అందరికి ఉంటుంది, ఓకే ఐ అగ్రీ, కానీ నువ్వు ఆ పప్పు గురించి అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది, అది నాకు నచ్చలేదు, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అది ఫస్ట్ పాయింట్ చెప్పింది. అది ఫస్ట్ పాయింట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిందంటే, వీళ్ళిద్దరికి ఒక టాపిక్ అయింది. అయితే బేబక్క విషయంలో
సోనియా ఎప్పుడైతే అట్లా అన్నదో, ఈమెకు ఆ మాట నచ్చలేదు అని అన్నదో, ఈమెని వెళ్ళి అందరితో చెప్పింది అనమాట. సోనియా ఇట్లా అనడం నాకు నచ్చలేదు అని అందరితో చెప్పిన తర్వాత అదే టాపిక్ని మళ్ళీ ఏం చేసిందంటే బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టు ఉండొద్దు, నేను అంటే వెనుక మాట్లాడినట్టు ఉండొద్దు అని చెప్పేసి మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి, సోనియా నీ గురించి నేను నిజంగానే అందరితో ఇట్లా మాట్లాడినా అని పోయి ఆమెనే చెప్పుకుంది. నేను బ్యాక్ పిచ్చింగ్ చేసేదాన్ని కాదు కాబట్టి నేనే వచ్చి నీ దగ్గర చెప్పేస్తున్నా, రేపు ఇంకెవరైనా చెప్తే అది వేరేలాగా అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్పింది. ఆ చెప్పిన దానికి సోనియా ఆ పాయింట్ గట్టిగా పట్టుకుంది, మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏమంటారు బ్యాక్ పిచ్చింగ్, ఫుడ్ గురించి ఏమంటారు పప్పు గురించి, బ్యాక్ పిచ్చింగ్ గురించి అని చెప్పేసి విష్ణుప్రియ సోనియాని అన్నదన్నమాట. అనేసరికి సోనియా జర్రుమని లేచింది. లేచిపోయి ఎక్కడో కూర్చొని మీకేమైనా అర్థమవుతుందా, ఏమైనా దిమాకుందా అన్న వరకు మాట్లాడింది. మీకు అసలు ఏమైనా దిమాకుందా, గేమ్ స్టార్ట్ అయింది నిన్న, గేమ్ స్టార్ట్ అయిన రోజు మనకి చూపించిన అమౌంట్ ఏంటి, జీరో నుంచి మన గేమ్ స్టార్ట్ అవుతుందని చెప్పిండు. ఏం చేసినా సరే మీరు సంపాదించుకోవాలని చెప్పిండు, మీకు ఆ సెన్స్ ఉందా లేదా అని చెప్పేసి అడిగింది సోనియా. అడిగినప్పుడు ఆ సెన్స్ ఉందా లేదా అంటే అందరికీ అది ఉంటుంది, అదెందుకు ఉండదు, ఇదెందుకు ఉండదు అని చెప్పేసి మాట్లాడేది. వీళ్ళు ఇది మాట్లాడేటప్పుడు మధ్యలో ఏమంటారు నిఖిల్ది యష్మిది కూడా టాపిక్ వస్తుంది అనమాట. నిఖిల్ది యష్మిది కూడా టాపిక్ వచ్చిన తర్వాత ఈమె సోనియా ఏమంటుందంటే, ఇందాక సీత ఎప్పుడైతే నామినేట్ చేసిందో, సీత నామినేట్ చేసిన దాంట్లో ఈమె ఏమంటుందంటే నువ్వు గ్రూప్స్ అని అంటున్నావు, గ్రూప్స్ అనేది తప్పు అని చెప్పేసి ఎవరు విష్ణుప్రియ సోనియాని అంటారు. సోనియాని అన్నప్పుడు సోనియా ఆ పాయింట్ చాలా గట్టిగా పట్టుకొని ఏమంటుందంటే, ఓకే నేను గ్రూప్స్ అనడం తప్పైతే ఇందాక సీత వచ్చేసి ఈగో సుపీరియర్ అన్న 2 మాటలు చెప్తే యష్మి కానీ నిఖిల్ కానీ నైనిక కానీ వచ్చేసి ఆ ఈగో మీద, అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను నా ఓన్ ఐడెంటిటీతో బతుకుతా కాబట్టి నాకైతే ఈగో అనే మాట చాలా పెద్ద విషయం కంపేర్ టు ఎగ్స్. బేబక్కకేమో ఎగ్స్ అని చెప్పింది, ఎగ్ విషయంలో నామినేట్ చేసింది. ఈమెకేమో నువ్వు నన్ను ఈగో అన్నావు, సుపీరియర్ అన్నావు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి సీత ఈమె నామినేట్ చేస్తే ఆ రెండింటిలో ఏది పెద్ద అని అడిగింది. ఏది పెద్ద అని అడిగితే ఆబ్వియస్లీ ఆకలి కాబట్టి ఆకలే పెద్ద, అందుకే ఏమంటారు ఎగ్సే పెద్ద అని చెప్పేసి ఇక్కడ కవర్ చేసింది. అదే ఈమె బేబక్క గురించి అన్నప్పుడేమో ఆకలి గురించి నువ్వు అంతగానో మాట్లాడతావా అన్న విష్ణుప్రియ ఇక్కడికి వచ్చేసి ఏమన్నదంటే కాదు ఫుడ్డే పెద్ద, ఈగో అనేది ఏముంది, ఈగో అనేది ఏం పెద్ద అదేమి ఉండదు, ఫుడ్డే పెద్ద అని చెప్పేసి మాట్లాడింది అన్నమాట. మాట్లాడేసరికి దీనికోసమే నేను మిమ్మల్ని గ్రూప్స్ అని అంటున్నా, ఇంకా వేరే దానికి దేనికి అంటలేను. ఒకవేళ మీరు నిజంగానే గ్రూప్ టాస్క్ ఆడకపోయి గ్రూప్గా కలిసి ఆడకపోయి ఉంటే మీకు ఈగో అనేది కనిపిస్తుండే. ఎగ్ అనేది చాలా చిన్న టాపిక్, ఈగో ముంగట మీకు ఈగో అనేది కనిపిస్తుంది. కానీ మీరు గ్రూప్ ఆడుతున్నారు కాబట్టి మీకు ఈగో అనేది చిన్న టాపిక్ అయిపోయి ఎగ్ కనిపించింది మీకు. ఎందుకంటే మీరు ప్రేరణని నామినేషన్స్లో ఉండొద్దు అని అనుకుంటున్నారు, వేరే ఎవరైనా నామినేషన్స్లో ఉన్నా మీకు పర్వాలేదు, అందుకని అంత పరిగెత్తుకుంటూ వచ్చేసి మీరు ఇది చేసిర్రు అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే అందుకుంది ఇక సోనియా. ఆ అందుకుంది అంటే ఇక రాగలేదు. ఇక దగ్గర ఒక ½ an hour అయితే ఈ డిస్కషన్స్ అయినాయి వీళ్ళది. ఈమె ఒకటే మాట అన్నది, ఇప్పటికి 2 సార్లు వీళ్ళు ప్రేరణను సేవ్ చేశారు. ఒకటి నా నామినేషన్స్లో, ఇంకొకటి సీత నామినేషన్స్లో. మా ఇద్దరు నామినేషన్స్లో ఒక్కసారన్నా వీళ్ళు ప్రేరణ నామినేట్ చేసి ఉంటే ఈరోజు నేను మీరు గ్రూప్ ఆడుతున్నారు అని నేను అనకపోతుండే. కానీ నేను మీరు గ్రూప్ ఆడుతున్నారు అన్నదానికి మీరే న్యాయం చేసిండ్రు అని చెప్పేసి ఈమెయితే క్లియర్ కట్గా చెప్పేసింది అనమాట సోనియా. అది ఆడియన్స్గా మనం చూస్తున్నాం కాబట్టి మనకైతే నిజమే, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనకు కూడా అర్థమైపోతుంది. 2 సార్లు ప్రేరణ వచ్చినప్పుడు ఒకసారి కూడా మీరు ప్రేరణ చేయకుండా మీరు వేరే ఆపోజిట్ ఎవ్వరున్నా సరే ఆలోచించకుండా మీరు వాళ్ళని చేస్తారు కానీ ప్రేరణ చేస్తలేరు అన్నప్పుడు మనకు కూడా అర్థమైపోతుంది వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారని చెప్పేసి. ఈ టాపిక్ మీద అయితే మేము పట్టేసుకుంది. ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఇచ్చి పాడేస్తుంది ఈమె. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతంత మాత్రం ఇచ్చేస్తుంది ఈమెయితే. అసలు ఎవరిది కూడా కనీసం అబ్బాయి ఇప్పుడు వద్దులే కొంతసేపు అయినాక తీద్దాము అని కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు ఉందా స్పాట్లో ఇప్పుడే ఇచ్చి పాడేసినామా, దాని నుంచి పక్కకు జరిగినామా అనే దాంట్లో అయితే ఉంది ఈమె. సో ఎవరు సోనియా. దీనికి యష్మి యాక్చువల్గా చీఫ్,
ఆమె అసలు మాట్లాడద్దు. అంటే వీళ్ళిద్దరు నామినేషన్స్, అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది, ఈమె డిఫెండ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకున్న తర్వాత మీరు వచ్చి కత్తితో పొడవడం వరకే మీ వర్క్. కానీ అయినా సరే ఆమె మధ్యలో వచ్చేసి ఏం చేసిందంటే మేము గ్రూప్ అంటున్నాం, మేము గ్రూప్ కాదని చెప్పేసి, అంటే ఉన్నమాట అంటే వాళ్ళకి ఎక్కువ అన్నట్టు ఆమె వచ్చింది మధ్యన. స్టాప్, నేను ఈ నామినేషన్ని నేను ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను, నేను ఈ నామినేషన్ని ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను. ఆమె చీఫ్ అయితే ఆమె ఏమంటారు బిగ్ బాస్ అనుకుంటుందో ఏమనుకుంటుందో, నేను ఈ నామినేషన్ని స్టాప్ చేస్తున్నా అని చెప్పేసి అన్నది. సోనియా మళ్ళీ ఇచ్చి వాడేసిందబ్బా, హూ ద హెల్ ఆర్ యూ అని అన్నది. సాటిస్ఫై అయినా నేను, హూ ద హెల్ ఆర్ యూ అంటే మంచిగా అనిపించింది. ఎందుకంటే మీరు వచ్చి 2 రోజులు అయింది, 2 రోజులలో మీరు గ్రూప్స్ ఆడితే రేపటికి గ్రూప్ పెరుగుతూ ఉంటుంది, ఇదంతా ఇట్లనే నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇదే అవుతూ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ సీజన్ మొత్తం చూసినాం, కానీ అయినా విన్నర్ ఎవరు కావాలో వాళ్ళే అయ్యారు. చూసిండ్రు కదా, ఇంత చూసి కూడా వచ్చి అంత చూసి వస్తారు, మళ్ళీ మేము ఏం చూడలేమని మాట్లాడతారు, అందరూ అట్లని మాట్లాడతారు, కానీ బయట ఏదో బిజీగా ఉన్నట్టు మాట్లాడతారు. కానీ వచ్చే ముందు అయితే ప్రతి ఒక్కరు షో చూసే వస్తారు, వచ్చిన తర్వాత మాకేం తెలియదు, మేము ఏం చూడలేము, మేము ఎంటీ మైండ్తో వస్తున్నామని మాట్లాడతారు. కానీ ఎంటీ మైండ్తో వస్తే ఇక ఇవన్నీ కథలు పడరు. ఇక ఇది వీళ్ళ విషయంలో జరిగింది. ఈ మీద పెద్ద పొడుచుకొని వచ్చినట్టు నేను ఈ నామినేషన్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నా అన్నారు. దీనికి మన సోనియా అయితే హూ ద హెల్ ఆర్ యూ అని చెప్పేసి ఒకటే ఒక మాటతోని మూపించేసి నోరు, అంతే, ఒకటే ఒక మాట అయిపోయింది. దీని తర్వాత నిఖిల్ వచ్చింది. నిఖిల్ వచ్చేసి ఎవరిని చేసిండు అంటే, ఎవరిని చేసిండు అసలు, ఓకే విష్ణుప్రియ చేసింది శేఖర్ భాషని అండ్ ఎవరబ్బా ప్రేరణని కదా, కాదు సోనియాని కదా. అయితే ఈసారి నిఖిల్ వచ్చేసిండు. నిఖిల్ కొంచెం స్మార్ట్గా ఆడుతుండు, అంటే ఎంత నెగిటివిటీ ఉన్నా కొంచెం అర్థమైపోయింది, అరే బ్యాడ్ అయిపోతున్నాము అని చెప్పేసి అర్థమైపోయి కొంచెం స్మార్ట్ గేమ్తో ఈసారి నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చేసి శేఖర్ భాషని పొడిచి పాడేసిండు మళ్ళీ ఒకసారి. ఇదైతే సేఫ్ గేమ్, జస్ట్ ప్యూర్గా ఆలోచిస్తే ఇది మాత్రం ఒక సేఫ్ గేమ్ అంతే. ఎందుకంటే అక్కడ నిఖిల్కున్న పాయింట్స్ని బట్టి సోనియా చేయాలి, కానీ సేఫ్గా సోనియా చేస్తే బ్యాడ్ అయిపోతా అని చెప్పేసి శేఖర్ భాషను చేసి పాడేసాను. ఇదన్నమాట వాళ్ళ సేఫ్ గేమ్. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఒకటి మణికంఠన్ చేసిండు. మణికంఠన్ ఏమని చేసిండంటే, బ్రో నువ్వు చాలా ఎమోషనల్ ఉన్నావు, ఎమోషనల్ ఉంటే ఈ హౌస్కి ఫిట్ కాదు, అన్ఫిట్ అనమాట, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. అంటే బిగ్ బాస్ మనకు చెప్పింది ఏంటి, ఈ హౌస్కి ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ చూసి వాళ్ళని నామినేట్ చేయమని చెప్పింది కదా. ఎమోషనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హౌస్కి సరిపోరు అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా బ్రో అని చెప్పేసింది అనమాట. అదొకటి. ఇంకొకటి, చాలా క్విక్గా ఇట్లా హైపర్ అయిపోతున్నావు నువ్వు వితౌట్ ఎనీ రీజన్ అని చెప్పేసి ఈ 2 రీజన్స్ పైన అభయ్ మణికంఠని నామినేట్ చేయడం జరిగింది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి బేబక్కన్ ఏమంటే, అక్క టాస్క్ ఆడకపోతే ఎంత బాధపడతాం అనేది నాకు ఇంకా అర్థమవుతుంది. ఏదైతే రానా గారు వచ్చేసి వీళ్ళకి టాస్క్ ఇచ్చినప్పుడు ఆరెంజ్ ఏదో జ్యూస్ నింపాలి అని చెప్పి కంటైనర్స్లో టాస్క్ ఇచ్చింది కదా, ఆ టాస్క్లో వీళ్ళు ఓడిపోయారు, సీత ఇంకా అభయ్ ఓడిపోతే అప్పుడు ఆ టాస్క్ ఆడలేను అనేది నాకు ఇంత బాధ అనిపిస్తుంది. అలాంటిది నీకు వచ్చిన దాన్ని నువ్వు పొడగొట్టుకున్నావు చీఫ్ డిస్కషన్స్ టైంలో. టైం వచ్చినప్పుడు మాట్లాడతా తమ్ముడు నేను అన్నాను, టైం వచ్చినప్పుడు మాట్లాడదామంటే టైం వచ్చే వరకు మనం ఇల్లు ఉండాలి కదా అక్క. ఒకవేళ ఆ టైం రాకముందే కర్మగాలి మనం వెళ్ళిపోతే అప్పుడు ఏం మాట్లాడతాం అక్క, ఏం మాట్లాడడం కదా అని చెప్పేసి కొంచెం ఫ్రెండ్లీగానే చేసినట్టు అనిపించింది. దానికి ఆమె కూడా మంచిగానే డిఫెండ్ చేసుకుంది. నేను టైం వచ్చినప్పుడు మాట్లాడతా అంటే వాళ్ళు ఆల్రెడీ అది బాటిల్ వేసి పగలగొట్టేసిండ్రు. నా బొమ్మ పగిలిపోయిన తర్వాత నేను ఏం మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి నేను మాట్లాడలేను, నేను ఏడ మాట్లాడాలో నాకు తెలుసు అని చెప్పేసి ఈమెయితే డిఫెండ్ చేసుకుంది. ఈ 2 అభయ్ నామినేషన్స్. వీళ్ళు దీంట్లో ఎవరిని సేవ్ చేసిండ్రు, ఎవరిని నామినేట్ చేసిండ్రు అంటే శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేసిండ్రు అనమాట. దీంట్లో వచ్చేసి అభయ్ దాంట్లో వచ్చేసి మణికంఠని నామినేట్ చేసిండ్రు. బేబక్కని చేయలేదు.
దీంట్లో బేబక్క నామినేట్ చేసిందా? బేబక్క నామినేట్ చేసింది. ఇంట్లో అయితే టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని అన్నది కదా అని చెప్పేసి, అవును అది నిజమే కదా, వ్యాలిడ్ పాయింట్ కదా అని చెప్పేసి ఇంట్లో అయితే బేబక్క నామినేట్ చేసిండ్రు. ఇక్కడ వరకు ఇదన్నమాట. దీని తర్వాత మళ్ళా వచ్చింది అబ్బా, పెద్ద టాపిక్ వచ్చింది మళ్ళా, ప్రేరణ నామినేషన్స్ ఈసారి. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ సేమ్ మణికంఠని నామినేట్ చేసింది. నువ్వు ఎమోషనల్ అయితే వర్కౌట్ కాదు ఇక్కడ అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేసింది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి సోనియాని చేసింది. సోనియాని ఏమని చేసిందంటే సేమ్ ఇవే పాత స్టోరీస్, మేము గ్రూప్ అంటున్నాం, మేము అది అంటున్నాం, మేము ఇది అంటున్నాం, మేము అది కాదు అని చెప్పేసి చేసింది. అక్కడ కూడా సోనియా బాగానే ఇచ్చేసింది. వీళ్ళిద్దరు దాంట్లో వీళ్ళు సోనియాని నామినేట్ చేసింది. ఎవరు? నిఖిల్ వచ్చేసి మణికంఠ అండ్ సోనియా ఇద్దరు దాంట్లో నిఖిల్ వచ్చేసి సోనియాని నామినేట్ చేసేసిండు, మణికంఠని సేవ్ చేసిండు. అండ్ నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష. వీళ్ళిద్దరిలో వీళ్ళు చేసింది ఎవరిని అంటే శేఖర్ భాషని నామినేట్ చేసిండు అనమాట. మణికంఠ చేసిన 2 నామినేషన్స్, ఒకటి విష్ణుప్రియ, ఒకటి శేఖర్ భాష. వీళ్ళిద్దరిలో వీళ్ళు నామినేట్ చేసింది, చీఫ్స్ నామినేట్ చేసిందేమో శేఖర్ భాషని, విష్ణుప్రియని సేవ్ చేసి శేఖర్ భాషని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నామినేషన్స్ టైంలో మణికంఠని చూడాలి ఏడ్చుకుంటూ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ, అదంతా అది మళ్ళీ వేరే వీడియో చేద్దాం. ఇది వీడియో లెంతీ అయిపోతుంది, అది వేరే వీడియో చేద్దాం. అయితే ఈ 2 నామినేషన్స్లో అయితే శేఖర్ భాషని నామినేట్ చేయడం జరిగింది. అండ్ పృథ్వీ నామినేషన్స్ వచ్చి ఫస్ట్ వచ్చి బేబక్ అని. ఎందుకంటే అక్క నువ్వు నిన్న మాట్లాడలేవు టాస్క్లో, అండ్ ఈయన చెప్పిన పాయింట్ కొంచెం కొత్తగా ఉంది. ఏంటంటే అక్క మనము ఇక్కడ టాస్క్ ఆడాలి అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం, అది నీ దగ్గర లేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు. ఆమె దానికి కొంచెం అగ్రీ కాలేదు, కానీ అయినా కూడా ఆమెనైతే నామినేట్ చేసిండు ఆ పాయింట్ మీద. ఇంకొకటి మణికంఠని నామినేట్ చేసిండు. మణికంఠన్ సేమ్ ఇదే, నెగిటివ్ పర్సన్ అంటే నువ్వు నెగిటివ్ ఉన్నప్పుడు అంత హైపర్ అవుతావు, అదే పాజిటివ్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవు అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేసిండు. దీనికి మణికంఠ ఏమన్నాడంటే అన్ని తీసిన టాపిక్స్ మళ్ళీ తీసుకుంటూ నేను మాట్లాడదలుచుకోలేదు, ఇక నేను మాట్లాడితే మళ్ళీ పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి అని అన్నాడు అనమాట. వీళ్ళిద్దరిలో నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేసిండు అనమాట. వీళ్ళిద్దరు నామినేషన్స్లో నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పటికీ 11 మెంబర్స్ నామినేషన్స్ అయినాయి అండ్ 3 చీఫ్స్ అక్కడ కూర్చున్నారు. సో 14 మెంబర్స్ అయిపోయారు. ఇక్కడికి నామినేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరెవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయి అండ్ ఎవరి దగ్గర నుంచి పడ్డాయి. బేబక్కకి 2 ఓట్స్ పడ్డాయి, మణికంఠకి 3 ఓట్స్, పృథ్వీకి 1 ఓటే, శేఖర్ భాష 2 ఓట్స్, విష్ణుప్రియ 1 ఓట్ అండ్ సోనియా 1 ఓట్. వీళ్ళకందరికీ వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ వీక్ గేమ్. ఇప్పటివరకైతే నాకు ఒక క్లియర్ క్లారిటీ ఉంది ఎవరు పోతారు అని చెప్పేసి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ రేపటి నుంచి టాస్క్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకున్న క్లారిటీ ప్రకారం అంటే ఇప్పుడు ఏదైతే ఆలోచన ఉందో ఈ ఆలోచన టాస్క్లలో ఖచ్చితంగా మారే ఛాన్సెస్ 100% ఉంటాయి. కాబట్టి రేపటి నుండి టాస్క్లలో మాట్లాడుకుందాం. ఇది ఈరోజు నామినేషన్ ప్రక్రియ. బిగ్ బాస్ హౌస్లో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్తోని, ఫుల్ ఫన్తోని, ఫుల్ ఫ్రస్ట్రేషన్తోని, పెద్ద పెద్ద గొడవలతోని మంచి ఫైర్లో జరిగిన బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్స్ ఇవి. ఈ నామినేషన్స్లో నాకు మొత్తం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే పిక్చర్ ఎక్కడ ఎవరికి అర్థం కాలేదు. సోనియా మాత్రం ఎవరిని వదిలే దాంట్లో లేదు, అందరినీ ఫ్రై చేసేస్తుంది ఆమె అయితే. ఇది మాత్రం నాకు అర్థమైంది. అండ్ కిరాక్ సీతాకి నిఖిల్కి జరిగిన గొడవ ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. ఇక్కడికి ఈ వీడియో అయితే అయిపోయింది, ఓకేనా? ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉన్నా, ఇంకేమైనా ఉన్నా, లేకపోతే మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపించినా నాకు మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా హెయిర్. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఉంటుంది అనమాట. ఒకసారి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మీకు నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్తోని వచ్చేస్తాయి అనమాట, ఓకేనా? ఇది ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఇన్ బీబీ హౌస్ సీజన్ 8, ఓకేనా? బాయ్.